Good evening, everyone. Welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampatra. ఈరోజు 29th మార్చ్ 2022 ద హిందూ న్యూస్ పేపర్లో అపేర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డిస్కస్ చేద్దాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ నాన్న. సో మరి మన కోర్సెస్ గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకున్న తర్వాత మన హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. వినాలమ్మా. ఈరోజు మన హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్ మనం మాట్లాడే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనకెంతో ఇష్టమైనటువంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మన హైదరాబాద్కి వచ్చేసింది. హైదరాబాద్లోని అశోక్ నగర్లో మన బ్రాంచ్ అనేటటువంటిది మనం స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో 21st మార్చ్ అంటే మొన్నటి నుంచి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఎవరైనా జాయిన్ అయ్యేటటువంటి ఉద్దేశంలో ఉంటే ఒకసారి మన ఆఫ్లైన్ క్లాసెస్ అనేటటువంటి అటెండ్ అవ్వండి. 3 days డెమోస్ అటెండ్ అవ్వండి. సో మీకు పూర్తి కన్విక్షన్ అనేటటువంటిది బిల్డ్ అయిన తర్వాతే ఇక్కడ జాయిన్ అయితే మాకు ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కేర్ అండ్ సపోర్ట్ ఉంటుంది అని మీరు పూర్తిగా నమ్మితేనే మన ఇన్స్టిట్యూట్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం ఎంక్వైర్ చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మన ఆఫ్లైన్ క్లాసెస్ 3 ప్లేసెస్లో ఉండడం అనేది జరిగింది. ఒకటి హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్ ఉంది, విశాఖపట్నం వైజాగ్లో మన ఇన్స్టిట్యూట్ ఉంది, శ్రీకాకుళంలో కూడా మన ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది ఉంది. సో ఫీజు కేవలం 70,000 రూపీస్ మాత్రమే, 5,000 per month. నెలకి 5,000 చొప్పున కూడా కట్టుకుంటూ మీరు హ్యాపీగా ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకుంటూ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. ఫీజు అనేటటువంటిది 1st April నుంచి 80,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ మీకు. ఓకేనా? సో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మన వెబ్సైట్ LTXclass.com నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి, మేడంకి అడగండి, కోర్స్ డీటెయిల్స్ అన్ని విషయాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే మన కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంకొన్ని కోర్సెస్ గురించి తెలుసుకుందాం, ఒక్కసారి వినేయండి. ఆన్లైన్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అమ్మ. సో 1st April నుంచి ఆన్లైన్ వాళ్ళకి కొత్త బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ తీసుకుంటే జస్ట్ 60,000 రూపీస్ మాత్రమే ఫీజు. 60,000 రూపీస్ కూడా మీరు ఒకసారి కట్టక్కలేదు, నెలకి 5,000 చొప్పున కూడా మీరు చక్కగా పే చేసుకోవచ్చు. ఈ 60,000 కూడా ఎంత అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, ఫీజు 70,000 అవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఫ్రమ్ April 1st. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నామంటే ఇన్స్టిట్యూట్ మీద ఎంత ధైర్యంగా చెప్తున్నామో గుర్తుపెట్టుకోండి. ఒక ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ బాగాలేవు అనుకోండి, మీరు 5,000 పే చేసి సెకండ్ మంత్ పే చేస్తారా? పే చేయడం అనేటటువంటి జరగదు. రైట్? సో ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ ఇవ్వడం వెనక మన క్లాసెస్ మీద, దాంతోపాటు మన యొక్క సిస్టమ్ మీద మనకు అంత నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని ఇన్స్టాల్మెంట్స్ మీకు ఇస్తున్నాం. సో మీరు వాటిని ఉపయోగించుకొని చక్కగా జాయిన్ అవుతారనే అనుకుంటున్నాం. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ద బెస్ట్ కోర్స్ అమ్మని మళ్ళీ చెప్తాను. ఐ ఆల్వేస్ రికమెండ్ ఎవ్రీ బిగినర్ టు టేకప్ దిస్ పర్టికులర్ కోర్స్. మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ నేను సురేష్ సార్ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు కేవలం 15,000 రూపీస్ మాత్రమే. April 1వ తారీఖు నుంచి 20,000 రూపాయలు అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వండి. నెలకి 5,000 రూపాయలు చొప్పున పే చేస్తూ కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. వర్డ్ టు వర్డ్, ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ ఎన్సీఆర్టీస్ యొక్క ఎసెన్స్ అనేటటువంటిది మీకు అర్థమయ్యేలాగా చక్కగా పూర్తి స్థాయిలో మీకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ చాప్టర్ దేర్ విల్ బి ఎ క్విజ్ ఆన్ ఈచ్ చాప్టర్. సో ఈ చాప్టర్ మీద క్విజ్ కండక్ట్ చేయడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు హ్యాపీగా మన కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. లేకపోతే మన వెబ్సైట్లో లాగిన్ అయ్యి కూడా మీరు మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సెస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. మనం గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్నాం. సో ఓన్లీ క్లాసెస్ రికార్డెడ్ వెర్షన్లో కావాలి అంటే 35,000 రూపీస్ ఫీజు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో 5,000 per month చొప్పున కూడా మీరు కట్టచ్చు.
వెరాజ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి అంటే 40,000 రూపీస్ ఫీజు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. లైవ్ క్లాసెస్ కూడా యాక్సెస్ కావాలి అంటే సో 7893999553 ప్రతి 7 నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు ఆలోచించండి. సేమ్ స్టేట్ పిఎస్సి మీరు ఏపీఎస్సి గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి సో రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే 35,000 రూపీస్ మాత్రమే, ఒకే ఇన్స్టాల్మెంట్లో పే చేయక్కర్లేదు, నెలకు 5,000 రూపాయల చొప్పున కూడా పే చేయొచ్చు. సో లైవ్ ప్లస్ రికార్డెడ్కి యాక్సెస్ కావాలంటే 40,000 రూపీస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఫీజు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు సో చక్కగా ఉపయోగించుకోండి. సో బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. మళ్ళీ 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 చెప్తున్నాను. ఓకేనా? రైట్ నాన్న. మరి మన హిందూ ఎనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ప్రొటెస్ట్ ఇన్ లోక్సభ యాజ్ బిల్ ఎన్విసాజెస్ లిఫ్టింగ్ బయోమెట్రిక్ ఆఫ్ డిటైనీస్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో లోక్సభలో మళ్ళీ ఒక రభస అనేటటువంటిది మొదలైంది. ఈ రభస దేని వల్ల మొదలైంది అంటే పార్లమెంట్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక చట్టం వల్ల. ఏంటండి ఆ చట్టము? ద క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్ 2022. అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? ఎందుకు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ చట్టానికి వ్యతిరేకంగా చాలా రభస్ అనేటటువంటి సృష్టిస్తున్నారు? అండ్ లెట్ us నో సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ బిల్ 2022 అండ్ ద పాజిటివ్ బెనిఫిట్స్ అండ్ దాంతోపాటు కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ బిల్. సో ఇవన్నీ మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటే మీకు ఈ ఆర్టికల్ చక్కగా అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ చక్కగా చెప్తాను. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు అర్థమవుతుంది. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి నాన్న. చూడండి అమ్మా, మొదటి న్యూస్లోకి ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? The Criminal Procedure Identification Bill 2022 was introduced in the Lok Sabha amid strong protests from opposition members. లోక్సభలోని అపోజిషన్ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొటెస్ట్ మధ్య ద క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్ 2022 లోక్సభలో ఇంట్రడ్యూస్ కాబట్టడం అనేటటువంటి జరిగింది. మరి లెట్ us look at what are the provisions of this the Criminal Procedure Identification Bill 2022. సో చూడండి అమ్మా, ప్రొవిజన్స్ ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్. ఫస్ట్ ప్రొవిజన్ చూడండి. అకార్డింగ్ టు దిస్ బిల్, పోలీస్ అండ్ ప్రిజన్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, జైలు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక వ్యక్తి యొక్క ఫిజికల్ అండ్ బయోలాజికల్ ఎవిడెన్స్ అనేటటువంటిది కలెక్ట్ చేయొచ్చు. అంటే ఒక వ్యక్తి యొక్క రెటీనా అండ్ ఐరిస్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేయొచ్చు, వాటిని రిటైన్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర భద్రపరచచ్చు, అండ్ దాంతోపాటు వాటిని ఎనలైజ్ చేయొచ్చు. ఈ అధికారాన్ని పోలీసులకి అండ్ ప్రిజన్ అఫీషియల్స్కి దిస్ పర్టికులర్ క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్ ఆఫ్ 2022 ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ చూడండి. దిస్ ప్రొసీజర్స్ వుడ్ ఆల్సో అప్లై టు ఎనీబడి డిటైన్ అండర్ ఎనీ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా డిటైన్ అయినటువంటి వ్యక్తి మీద కూడా ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ అనేటటువంటి వర్తిస్తాయంట. సో డిటెన్షన్ అంటే నిర్బంధించడం అంట. డిటెన్షన్స్ ఎన్ని టైప్స్ అండి? 2 టైప్స్. ఒకటవది ఏంటమ్మా అంటే ప్యూనిటివ్ డిటెన్షన్, అంటే తప్పు చేసిన తర్వాత ఒక వ్యక్తికి దర్యాప్తులోకి తీసుకుంటే దాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్ అంటాం, నిర్బంధిస్తే. రెండవది ఏంటి అంటే ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటమ్మా? వ్యక్తి తప్పు చేస్తాడేమో అనేటటువంటి ఆలోచన ఉంటే, ఒక వ్యక్తి తప్పు చేసే అవకాశం ఉంటుందేమో అనే అనుమానం ఉంటే దిస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ పోలీసులుగా ఏం చేస్తారు? ఆ వ్యక్తిని ముందుగానే అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సపోజ్ కుంభమేళా అనేటటువంటి ఒక ఈవెంట్ అవుతుంది అనుకోండి. ఒక ఇస్లామిక్ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందు ప్రకటించారనుకోండి, నేను కుంభమేళాకి వెళ్తాను, కుంభమేళాకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏదో ఒక స్పీచ్ ఇస్తాను అని చెప్పి అన్నారనుకోండి. ఈ ఇస్లామిక్ పర్సన్ ఇక్కడ కుంభమేళా ప్లేస్కి వచ్చి ఏదైనా స్పీచ్ ఇవ్వడం ద్వారా ఒకవేళ ఈ కుంభమేళా ప్లేస్లో ఏమైనా అల్లర్లు అనేవి చెలరేగుతాయేమో అనేటటువంటి అనుమానం ఉందనుకోండి. ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ ప్రివెంటివ్ డిటెన్షన్ లా కింద ఏం చేస్తారు? డిటైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా డిటైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా ఈ ఫిజికల్ అండ్ బయోలాజికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటటువంటి
అధికారాన్ని పోలీసులకి, ప్రిజన్ అఫీషియల్స్కి ఇస్తున్నారు. అంటే ఇది ఆయన రెటీనా, ఐరిస్ స్కాన్స్ ఏవైతే ఉన్నాయో, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసే హక్కుని, అధికారాన్ని ఇస్తున్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విల్ స్టోర్ ఫిజికల్ అండ్ బయోలాజికల్ శాంపిల్స్ యాజ్ వెల్ as సిగ్నేచర్ అండ్ హ్యాండ్ రైటింగ్ డేటా ఫర్ అట్లీస్ట్ 75 years. చూడండి అమ్మా, సో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉంటుందో అది పట్టుబడినటువంటి వ్యక్తుల యొక్క ఫింగర్ ప్రింట్స్ కానీ, ఐరిస్ కానీ, లేకపోతే రెటీనా కానీ, లేకపోతే వాళ్ళ యొక్క అడ్రస్ కానీ, వాళ్ళ యొక్క నేమ్, ఇవన్నీ కలెక్ట్ చేస్తారన్నమాట వాళ్ళు. సో వాళ్ళ డేటా అంతా అక్కడ స్టోర్ చేస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క బయోలాజికల్ శాంపిల్స్ లైక్ రెటీనా, ఐరిస్ అండ్ సిగ్నేచర్, హ్యాండ్ రైటింగ్ డేటా 75 years, అట్లీస్ట్ 75 ఏళ్ళ వరకు వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు అంట. ఈ అధికారాన్ని కూడా కల్పించడం అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటో చూడండి, ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ Prisoner Act of 1920 is said to be replaced by the Criminal Procedure Identification Bill of 2022. So this Identification of Prisoners Act of 1920 ఏదైతే ఉంటుందో దీని బదులు ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఇది ప్రవేశపెట్టబడ్డం అనేటటువంటిది జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏం చెప్తున్నారు చూడండి అమ్మా. సో పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే దోస్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి పోలీసులు కాకుండా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ దీస్ డేటాను ఉపయోగించి మెజర్స్, చర్యలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, 5 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఫస్ట్ వన్ ఏంటి, పోలీస్ అండ్ ప్రిజన్ అఫీషియల్స్కి ఒక పవర్ ఇచ్చారు. దే కెన్ కలెక్ట్, రిటైన్ అండ్ అనలైజ్ ఫిజికల్ అండ్ బయోలాజికల్ ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ రెటీనా అండ్ ఐరిస్ స్కాన్స్. రెండవ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి, దీస్ ప్రొసీజర్స్ వుడ్ ఆల్సో అప్లై టు ఎనీబడి డిటైన్ అండర్ ద ప్రివెంటివ్ డిటెన్షన్ లా కింద కూడా అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు, డిటైన్ అయినటువంటి వ్యక్తులు కూడా ఇవి అప్లై చేయొచ్చు. థర్డ్ది ఏంటి, దే విల్ స్టోర్ దిస్ డేటా ఫర్ 75 years. ఫోర్త్ది ఏంటి, దిస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ బిల్ 2022 ఇట్ రిప్లేస్ ద ఏజ్ ఓల్డ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజన్ యాక్ట్ ఆఫ్ 1920. సో ఫిఫ్త్ వన్ ఏంటమ్మా, సో హెడ్ కానిస్టేబుల్ పైన ఉన్నటువంటి ర్యాంక్ ఉన్నటువంటి అఫీషియల్స్ ఈ డేటాను ఉపయోగించి తగిన మెజర్స్, చర్యలు అనేవి తీసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ 5. అండ్ నౌ సో వీటి యొక్క ఈ పర్టికులర్ బిల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, బిల్ యొక్క కన్సర్న్స్ ఏంటి చూద్దాం. చూడండి, సో ద ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బిల్ చూడాలి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్. ఒకప్పుడు ఓన్లీ ఫింగర్ ప్రింట్స్ డేటా ఉపయోగించి మాత్రమే నేరస్తులను పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు దిస్ ఫింగర్ ఐరిస్ అండ్ దాంతోపాటు రెటీనా వీటిని కూడా ఉపయోగించడం మొదలు పెడుతున్నారు. కాబట్టి సో క్రిమినల్ మ్యాటర్స్లో బెటర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేటటువంటిది ఉంటుంది. దాంతోపాటు నేరం ఏదైతే ఉంటుందో త్వరగా రుజువు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ సెకండ్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఆన్ సస్పెక్ట్స్ అండ్ అక్యూజ్డ్ పర్సన్స్. సో సస్పెక్ట్స్, అక్యూజ్డ్ పర్సన్స్ కూడా ఇది ఎక్స్పాండ్ చేయడం అనేటటువంటి జరిగింది. కేవలం ఎవరైతే తప్పు రుజువు అవుతారో వాళ్ళ మీద కాదు, ఎవరైతే అనుమానితుల మీద కూడా వీటిని యూజ్ చేసేటటువంటి వెసులుబాటు ఈ పర్టికులర్ చట్టం కల్పిస్తుంది. దానివల్ల ఏం చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ బెటర్ అవుతుంది. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఎఫిషియెంట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ ఆర్ ద కన్సర్న్స్, ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాం. చూడండి, ద బిల్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ టూల్ ఆఫ్ హెరాస్మెంట్. ఈ బిల్ని ఒక హెరాస్మెంట్ టూల్గా కూడా వాడచ్చు. అంటే నేరం చేశాడు అనేటటువంటి ఇది లేకపోయినా, ఎటువంటి ఆధారం లేకపోయినా, జస్ట్ ఒక సస్పెక్ట్ లిస్ట్లో ఆ వ్యక్తి యొక్క ఎవరినైతే హెరాస్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క నేమ్ని చేర్చి ఆ వ్యక్తిని విపరీతంగా హెరాస్ చేసేటటువంటి అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈ బిల్లో క్లారిటీ కూడా పూర్తిగా లేదండి. ఈ బిల్లు కొన్ని వేగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాడడం అనేటటువంటిది జరిగింది. సో ఏం చెప్పారు, దిస్ కలెక్షన్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో, దిస్ ఫిజికల్ అండ్ బయోలాజికల్ డేటా, సో ఏది ఫిజికల్ డేటా అవుతుంది, ఏది బయోలాజికల్ డేటా అవుతుందని చెప్పి డిఫైన్ చేయలేదు. అండ్ దాంతోపాటు ఫిజికల్ అండ్ బయోలాజికల్ డేటా ఆఫ్ కన్విక్ట్స్ అండ్ అదర్ పర్సన్స్ అన్నారు. కన్విక్ట్స్ అంటే మీ అందరికీ తెలుసు, తప్పు చేసిన వాడు కన్విక్ట్ కదా. సో దాంతోపాటు అదర్ పర్సన్స్ అంటే ఎవరు అదర్ పర్సన్స్, జస్ట్ అనుమానితులైనా, సస్పెక్ట్స్ అయినా, లేకపోతే ఇంకెవరు, అసలు డెఫినేషన్ అనేది ఇవ్వాలి కదా, అది ఇవ్వకుండా వేగ్గా ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ బిల్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకి తగినట్టుగా ఉన్నాయా అంటే లేవు, వైలేట్ చేస్తున్నాయి పీపుల్ యొక్క ప్రాథమిక హక్కుల్ని. సపోజ్ రైట్ టు ప్రైవసీ, గోప్యతా హక్కు అని చెప్పి మనం అండమనేటటువంటి జరుగుతుంది. సుప్రీంకోర్టు పుత్తస్వామి కేసులో ఏం చెప్పింది అంటే, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్పిందా లేదా? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ విచ్ ఈస్ గ్యారంటీడ్ బై అవర్ కాన్స్టిట్యూషన్స్ ఆర్టికల్
21. సో మన భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ ఏదైతే ఉంటుందో అది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఇస్తుంది. సో రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో అది కూడా దీనిలో భాగం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ ఫిజికల్ అండ్ బయోలాజికల్ డేటా తీసుకోవడం వల్ల కేవలం మియర్ సస్పిషన్ ద్వారా అనుమానించడం ద్వారా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి యొక్క రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో అది ఉల్లంఘించబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫియర్ ఆఫ్ మిస్యూజ్ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారండి. ఏంటి అంటే ఈ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మిస్యూజ్ చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. ఎవరు పోలీసులు కానీ దీస్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనే విధంగా కూడా మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ఎగెన్స్ట్ ద రైట్ టు బి ఫర్గాటన్. సో ఎగెన్స్ట్ ద రైట్ టు బి ఫర్గాటన్ అనేటటువంటిది ఈ న్యూలీ ఎమర్జ్డ్ కాన్సెప్ట్ అండి. మన హిందూ అనాలిసిస్ ఒక 6 monthsగా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ దీన్ని కవర్ చేయడం అనేటటువంటిది జరిగింది. సపోజ్ ఒకటి చూడండి, ఒక పర్సన్ ఉన్నారు, ఈయన ఏదో ఫ్రాడ్ చేశారు అనేటటువంటి ఆరోపణతో ఈయన మీద కేసు నమోదైంది. ఈయన సపోజ్ ఒక సినిమా స్టార్ అనుకోండి, ఒక మూవీ స్టార్, పెద్ద నేమ్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఒక ఫ్రాడ్ చేశారని చెప్పి సో ఆరోపణలు రాగానే వెంటనే న్యూస్ పేపర్స్, మీడియా, లేకపోతే టీవీ ఛానల్స్ ఇవన్నీ వెబ్సైట్స్లో రాసేస్తారా లేదా? రాసేస్తారు. అయితే కోర్టు విచారణ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఫ్రాడ్ చేయలేదు అనే విధంగా కోర్టు ఏదైతే ఉందో కోర్టు ఇది ఇచ్చింది అనుకోండి, తీర్పు ఇచ్చింది అనుకోండి. అప్పుడు దిస్ మ్యాన్ హ్యాస్ రైట్ టు బి ఫర్గాటన్. సో ముందు న్యూస్ పేపర్స్లోను యూట్యూబ్ ఛానల్లోనూ ఆల్రెడీ రాసేశారు పలానా వ్యక్తి ఇంత బ్యాంక్ కన్నం పెట్టాడంట అని చెప్పి. సో వాటిని తొలగించాలని చెప్పి కోర్టుకి అడిగేటటువంటి హక్కు ఈ పర్సన్కి ఉంది. అర్థమైంది? ఆ వెబ్సైట్స్లో ఉన్నటువంటి ఆ డేటాని వీటన్నింటినీ తొలగించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క పరువుకు సంబంధించినటువంటి, ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం కదా. సో ఇట్ ఈస్ ఎగెన్స్ట్ ద రైట్ టు బి ఫర్గాటన్. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, దొంగతనం చేశాడు అనుకోండి. దొంగతనం చేసినటువంటి వ్యక్తి యొక్క ఏం కలెక్ట్ చేస్తున్నారు? రెటీనా కానీ లేకపోతే ఐరిస్ డీటెయిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎంతకాలం పెడతారంటే వాళ్ళతో 75 years పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. వ్యక్తి యొక్క శిక్ష అనేటటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత దిస్ మ్యాన్ హ్యాస్ ద రైట్ టు బి ఫర్గాటన్ కదా. మరి 75 ఏళ్ళు ఎందుకు దేన్ని ఉపయోగించుకుని 75 years ఆ డేటాను మెయింటైన్ చేస్తున్నారు? అది కూడా ఒక కన్సర్న్. ఇట్ ఈస్ ఎగెన్స్ట్ ద రైట్ టు బి ఫర్గాటన్ అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ టాపిక్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఏ సబ్ రీజనల్ గ్రూపింగ్ దట్ మస్ట్ గెట్ బ్యాక్ ఆన్ కోర్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో బిమ్స్టెక్ అనేటటువంటి ఒక సబ్ రీజనల్ గ్రూపింగ్ గురించి ఆర్టికల్ మాట్లాడుతుంది. సో బిమ్స్టెక్ గ్రూపింగ్ గురించి అండ్ దాంతోపాటు ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం చాలా చక్కగా ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? మొదటి కాంటెక్స్ట్ చూద్దాం, దాని తర్వాత అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. వినండి నాన్న. సో మొదటి కంటెక్స్ట్ చూడండి, న్యూస్లోకి ఏమొచ్చిందో. శ్రీలంక ఈజ్ సెట్ టు హోల్డ్ ఎ సమిట్ మీటింగ్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ద బిమ్స్టెక్. సో బిమ్స్టెక్ యొక్క రీజనల్ గ్రూపింగ్ యొక్క లీడర్స్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది శ్రీలంక హోస్ట్ చేయబోతుంది. ఈ మీటింగ్ అనేటటువంటిది వర్చువల్ మోడ్లో జరగబోతుందండి. అర్థమైందా? సో చూడండి, బిమ్స్టెక్ స్టాండ్స్ ఫర్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ 7 nation గ్రూపింగ్. 7 nations ఏంటో కూడా మనం తెలుసుకుందాం, వినండి. సో బిమ్స్టెక్ ఇట్ ఈస్ ఎ 7-member రీజనల్ ఆర్గనైజేషన్, రీజనల్ గ్రూపింగ్. దిస్ బే ఆఫ్ బెంగాల్ రీజియన్ చెందినటువంటి 7 countries కలిసి ఏర్పడడం అనేటటువంటి జరిగింది. సో మొదట చూడండి, ఫస్ట్ కంట్రీ ఇండియా, తర్వాత బంగ్లాదేశ్, తర్వాత శ్రీలంక, తర్వాత మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ఇవన్నీ 7 members ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఇది 1997లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఫర్ కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్. సో డిఫరెంట్ ఏరియాస్లో ఈ కంట్రీస్ అన్ని ఒకదాంతో ఒకటి సహకరించుకునే విధంగా ఈ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడింది. సో వాట్ ఆర్ ద 14 areas ఫర్ కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్? ఫస్ట్ ది ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, మూడవది ఎనర్జీ సెక్టార్, నాలుగవది టూరిజం సెక్టార్, టెక్నాలజీ సెక్టార్, ఫిషరీస్, అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్, పావర్టీ ఎలివియేషన్, కౌంటర్ టెర్రరిజం,
అండ్ ట్రాన్స్నేషనల్ క్రైమ్. సో ఇదంతా ఒకటే, కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్నేషనల్ క్రైమ్. ఇట్ ఈస్ అన్ ఏరియా ఆఫ్ కోఆపరేషన్ కొలబరేషన్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, కల్చరల్ కోఆపరేషన్, క్లైమేట్ చేంజ్. సో ఈ అన్ని విషయాల్లో ఒకదాంతో ఒకటి, ఒక కంట్రీతో ఇంకొకటి సహకరించుకోవడం అనేటటువంటిది జరుగుతుందంట. ఓకేనా. బిమ్స్టెక్ ఈజ్ ఏ 7-member రీజనల్ గ్రూపింగ్ అండ్ ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1997. అండ్ హూ ఆర్ ద మెంబర్స్? ఒకటవది ఇండియా, రెండవది ఏంటి బంగ్లాదేశ్, మూడవది ఏంటన్న శ్రీలంక, నాలుగవది ఏంటి మయన్మార్, ఐదవది ఏంటి థాయిలాండ్, ఆరవది ఏంటి నేపాల్, ఏడవది ఏంటమ్మా భూటాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అన్న. అండ్ దిస్ ఆర్టికల్ ఆల్సో స్పోక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ రీజియన్. బే ఆఫ్ బెంగాల్ రీజియన్, బంగాళాఖాతం రీజియన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ రీజియన్ అమ్మ. ఇట్ హ్యాస్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్, ఇట్ హ్యాస్ సోషల్ ఇంపార్టెన్స్, ఇట్ హ్యాస్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ యాజ్ వెల్. సో అన్నింట్లోనూ కూడా దీనికి ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉండడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎకలాజికల్గా దిస్ పర్టిక్యులర్ బే ఆఫ్ బెంగాల్ రీజన్ ఈస్ వెరీ క్రిటికల్, వెరీ ఇంపార్టెంట్ రీజన్ బికాజ్ ఇట్ ఈస్ హోమ్ టు ఏ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ ఈస్చరీస్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, కోరల్ రీఫ్స్, సీగ్రాస్ మీడోస్, మాస్ నెస్టింగ్ సైట్స్ ఆఫ్ సీ టర్టిల్స్. సో వల్నరబుల్ అండ్ దాంతోపాటు హైలీ వల్నరబుల్గా ఉండేటటువంటిది టర్టిల్స్ ఏవైతే ఉంటాయో ఈ టర్టిల్స్కి హోమ్గా కూడా ఈ పర్టికులర్ బే ఆఫ్ బెంగాల్ రీజన్ ఉండడం అనేది జరిగింది. అండ్ సోషల్ ఇంపార్టెన్స్ కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. ఎందుకు అంటే ఎక్కువ మంది ఈ రీజన్లో ఉన్నటువంటి వాళ్ళు కోస్టల్ పాపులేషన్, ఎక్కువ మంది ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అనేవి ఎక్కువగా ఈ రీజన్లో బతకడం అనేటటువంటిది జరుగుతుంది. సో వీళ్ళ యొక్క సోషల్ అప్లిఫ్ట్మెంట్, వీళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ అనేవి ఎన్ష్యూర్ చేయడం కూడా ఈ దేశాల యొక్క బాధ్యత అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎకనామికల్గా కూడా ఈ పర్టికులర్ రీజన్కి చాలా ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉంది. ద బ్లూ ఎకానమీ పొటెన్షియల్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఈజ్ వెరీ హ్యూజ్. సో వాట్ ఈస్ బ్లూ ఎకానమీ? ఎకనమిక్ గ్రోత్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్, అంటే ఫిష్ లేకపోతే దీస్ మెరైన్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఎకనమిక్ యాక్టివిటీస్ అనేటటువంటి ముందుకెళ్తే దాన్ని బ్లూ ఎకానమీ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో దేర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ టు డెవలప్ మ్యారిటైమ్ ట్రేడ్, షిప్పింగ్, ఆక్వాకల్చర్, టూరిజం. వీటన్నింటి వల్ల చాలామంది బతుకుతున్నారు, చాలామంది లైవ్లీహుడ్స్ ఎన్ష్యూర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, చాలామంది కడుపు నిండా భోజనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్. సో దిస్ బే ఆఫ్ బెంగాల్ రీజన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ రీజన్. కానీ దీనికి కన్సర్న్స్ అనేటటువంటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయా లేదా అంటే ఉన్నాయమ్మా, లేకపోలేదు. ఫస్ట్ ఎకలాజికల్ డిగ్రేడేషన్ ఏదైతే ఉంటుందో ఎకలాజికల్ డిగ్రేడేషన్. సో ఇది ఎకలాజికల్లీ వెరీ క్రిటికల్ రీజన్ అయినప్పటికీ సో గవర్నమెంట్స్ దీన్ని కన్సర్వ్ చేసి చేయడంలో చాలా వెనకబడి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉంటుందో అది సివియర్గా ఇంపాక్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మ్యాంగ్రూవ్ ఏరియాస్, కోరల్ రీవ్స్ ఇవన్నీ నాశనం అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అన్ట్రీటెడ్ దిస్ పర్టికులర్ రీజియన్ కంప్రైజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దీస్ డెవలపింగ్ నేషన్స్ అవ్వడం వల్ల ఇన్ దర్ క్వెస్ట్ ఆఫ్ డెవలప్మెంట్, సో ఆర్థికంగా కానీ అన్నింటి విషయాల్లో డెవలప్ అయ్యే ఉద్దేశంతో ఇండస్ట్రీస్ గట్రా పెరుగుతున్నాయి. సో అన్ట్రీటెడ్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దేని జరుగుతుంది, ఈ బే ఆఫ్ బెంగాల్ రీజియన్ కంప్లీట్గా పొల్యూట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద సీరియస్ కన్సర్న్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏంటి అంటే అన్సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ దిస్ పర్టిక్యులర్ బే ఆఫ్ బెంగాల్ రీజన్ ఈజ్ రిచ్ విత్ ఫిష్ స్టాక్స్ అమ్మ. సో మంచి రిచ్ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ దొరుకుతాయి. దానివల్ల ఈ ప్రాంతాల్లో ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైవ్లీహుడ్ సస్టైన్ అవుతాయి. కానీ ఏం చేస్తున్నారు, ఇల్లీగల్ ఫిషింగ్ ఏదైతే ఉంటాయో అవి చేయడం అనేటటువంటి జరుగుతుంది. బాటమ్ ట్రాలింగ్ లాంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాక్టీసెస్ను ఉపయోగించడం ద్వారా ఏం జరుగుతుంది, మెరైన్ ఎకోసిస్టమ్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. వల్నరబిలిటీ టు డిజాస్టర్స్ థర్డ్ది. సో దిస్ పర్టిక్యులర్ రీజన్ ఈజ్ ప్రోన్ టు న్యాచురల్ డిజాస్టర్స్ అమ్మ. ముఖ్యంగా సైక్లోన్స్, సునామీస్, దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ స్టార్మ్స్ ఇలాంటివన్నింటి వల్ల చాలా నష్టం అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరుగుతుంది. అదొకటి. నెక్స్ట్ సెక్యూరిటీ థ్రెట్స్ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్. సో టెర్రరిజం అనేటటువంటిది అండ్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య టెన్షన్స్, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్, ఇండియా చైనా మధ్య టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, సో ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ వల్ల కూడా దిస్ పర్టికులర్ రీజన్ చాలా నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ కన్సర్న్స్ అమ్మ. అండ్ దిస్ పర్టికులర్ ఆల్సో కేమ్ అప్ విత్ ఎ కపుల్ ఆఫ్ రికమెండేషన్స్తో కూడా రావడం అనేటటువంటి జరిగింది. సో మొదటిది ఏంటి అంటే కన్సర్న్స్ని తిప్పి రాస్తే రికమెండేషన్స్ అవుతాయండి. ట్యాకిల్ ఇల్లీగల్ అండ్ అన్సస్టైనబుల్ ఫిషింగ్. ఇల్లీగల్ అండ్ అన్సస్టైనబుల్ ఫిషింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాకిల్ చేసే విధంగా గవర్నమెంట్స్ పాలసీస్తో ముందుకు రావడం అనేటటువంటి జరగాలి. అండ్ దాంతోపాటు ప్రివెంట్ ఫర్దర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఎకలాజికల్ డిగ్రేడేషన్ అవుతుంది. సో ఫర్దర్గా ఇంకా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అవ్వకుండా ప్రభుత్వాలు ఏం చేయాలి,
చర్యలు అనేటటువంటివి తప్పకుండా తీసుకోవాలి. అండ్ దాంతోపాటు క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఈ రీజన్ మీద ఎంత ఉంది అని చెప్పి R&D కూడా జరగడం అనేటటువంటి జరగాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జరగాలి, పరిశోధనలు కూడా జరగాలి. హౌ వల్నరబుల్ ఈజ్ దిస్ బే ఆఫ్ బెంగాల్ రీజియన్ బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్, అది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తద్వారా ఈ పర్టికులర్ రీజియన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళాలి. సో ఇండియా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండ్స్ తీసుకోవాలి, లీడర్షిప్ రోల్ తీసుకొని అన్ని కంట్రీస్ని ముందుకు అడుగులు వేసే విధంగా చూడాలి. సో ఈ విధమైనటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నేను చక్కగా డీటెయిల్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఏం చేద్దాం, నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ద స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అవుట్కమ్స్ గురించి అండ్ దాంతోపాటు దాని యొక్క ఛాలెంజెస్ గురించి మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. రీసెంట్గా 2021లో ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ న్యూస్ పేపర్లో ఏం జరగడం అనేది జరిగింది, ఒక రీసెర్చ్ పేపర్ అనేటటువంటిది పబ్లిష్ అయింది. ఆ రీసెర్చ్ పేపర్ ఏం చేసింది, దిస్ పర్టికులర్ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అండ్ అది అచీవ్ చేసినటువంటి విషయాల గురించి అండ్ దాని యొక్క ఛాలెంజెస్, బాటిల్ నెక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆ రీసెర్చ్ పేపర్లో డిస్కస్ చేశారు. దాన్ని ఇక్కడ ఒక కన్సైజ్డ్గా ఇక్కడ రాయడం అనేటటువంటిది జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ యువర్ గవర్నెన్స్ సబ్జెక్ట్. సో జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి. ఈ పర్టికులర్ టాపిక్ని మనం కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డిస్కస్ చేద్దాం, ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ దేన్ని ఎగ్జామైన్ చేస్తుంది అంటే ద రివ్యూ ఆఫ్ రీసెర్చ్ పేపర్ ఆన్ ఇండియాస్ ఎంటర్ప్రెన్యూర్ పాలసీ స్టార్టప్ ఇండియా అండ్ ఇట్స్ ఇంపాక్ట్. సో ఇండియా యొక్క స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్ ఏదైతే ఉందో అండ్ దాంతోపాటు దాని ఇంపాక్ట్ మీద వచ్చినటువంటి ఒక రీసెర్చ్ పేపర్ని ఇది రివ్యూ చేస్తుంది అనమాట. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇది అనలైజ్ చేస్తుంది ఆర్టికల్ని, ఓకేనా? ఒకసారి ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి మనం స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. తర్వాత మనం ఈ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాం, వినండి నాన్న. సో స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్, ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. దీన్ని మొదట మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 2015 ఆగస్టున ఎర్రకోట మీద, న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మీద జెండా ఎగరేసిన తర్వాత ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది. ద ఈవెంట్ వాజ్ ఇనాగరేటెడ్ ఆన్ 16 జనవరి 2016. ఎప్పుడండి ఈవెంట్ ఇనాగరేట్ చేశారు? 2016 జనవరి 16న ఇనాగరేట్ చేయడం అనేటటువంటి జరిగింది. దిస్ పర్టికులర్ ఈవెంట్ ఫోకసెస్ ఆన్ 3 ఏరియాస్. ఫస్ట్ వన్ ఏంటండి, సింప్లిఫికేషన్ అండ్ హ్యాండ్ హోల్డింగ్. సో ఎంటర్ప్రెన్యూరియల్షిప్ ఏదైతే ఉంటుందో, బిజినెసెస్ పెట్టడం ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ని సింప్లిఫై చేయాలి. అండ్ దాంతోపాటు ఏ విధంగా ఫండింగ్ అనేది తెచ్చుకోవాలి, ఏ విధంగా బిజినెసెస్ అనేటటువంటివి ఎక్స్పాండ్ చేయాలి అనేటటువంటి విషయాల్ని దగ్గరుండి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ద సింప్లిఫికేషన్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ ప్రాసెస్. రెండవది ఏంటి, ఫండింగ్ సపోర్ట్ అండ్ ఇన్సెంటివ్స్. మరి వాళ్ళు అనుకున్నటువంటి విజన్కి తగినట్టుగా వాళ్ళు ముందుకెళ్ళాలంటే వాళ్ళకి సరైన ఫండింగ్ ఉండాలా లేదా, ఇన్సెంటివ్స్ ఇవ్వాలా లేదా, గవర్నమెంట్స్ సహకరించాలా లేదా, ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలా లేదా, తప్పకుండా ఇవ్వాలి. సో ఆ విధంగా కూడా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్, ఇండస్ట్రీ అకాడమియా పార్ట్నర్షిప్ అండ్ ఇంక్యుబేషన్. దాంతోపాటు మంచి స్టార్టప్స్ అనేవి రావాలి అంటే ఇండస్ట్రీ డిమాండ్స్ అనేటటువంటివి తెలుసుకోవాలి. సో ఇండస్ట్రీ యొక్క డిమాండ్స్కి తగినట్టుగా అకాడమిక్స్ అనేటటువంటి ఉండాలి, అకాడమిక్స్లో కరిక్యులం అనేటటువంటిది ఉండాలి. సో దిస్ అకాడమిక్ ప్రొఫెషనల్స్ అండ్ దాంతోపాటు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ కలిపి డిఫరెంట్ క్యాంపెయిన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ఇనిషియేటివ్స్తో కానీ ముందుకు రావాలి. సో ఈ మూడింటి సెంటర్గా చేసుకొని దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అయితే ఈ స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్లో స్టార్టప్ అనేటటువంటి పదాన్ని ఏ విధంగా డిఫైన్ చేశారో చూడండి. ఏది స్టార్టప్ అవుతుందని చెప్తున్నారు? అన్ ఎంటిటీ, ఏ బాడీ దట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో దాని హెడ్ క్వార్టర్స్ ఉండాలి. విచ్ వాజ్ ఓపెన్ లెస్ దాన్ 10 years ago. 10 ఏళ్ల ముందే, అంటే ఇట్ షుడ్ బి వెరీ రిలేటివ్లీ న్యూ. 10 ఏళ్ళు దాటకూడదు అది ఏర్పాటు చేసి, అది మొదలయ్యి. అండ్ హ్యాస్ అన్ యాన్యువల్ టర్న్ ఓవర్ లెస్ దాన్ 100 crores. అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? 100 కోట్లు లోపల ఉండాలి. వాటినే స్టార్టప్స్ అంటారు అనే విధంగా దీనిలో మెన్షన్ చేశారు. సో వేరియస్ బెనిఫిట్స్ ఏమిస్తున్నారు దిస్ పర్టికులర్ స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్లో? మొదటి చూడండి, 10,000 crore స్టార్టప్ ఫండింగ్ పూల్. సో 10,000 కోట్ల స్టార్టప్ ఫండింగ్ పూల్ అనేది, స్టార్టప్ స్టార్ట్ చేయడానికి ఫండింగ్ అనేటటువంటిది 10,000 కోట్లు అందించే ప్రయత్నం చేశారు. అండ్ రిడక్షన్ ఇన్ పేటెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు. సో ఒక విజన్తో కానీ ఒక టూల్తో కానీ ముందుకు వచ్చి, ఒక సాఫ్ట్వేర్తో ముందుకు వచ్చి క్యాంపెయిన్ దిస్ స్టార్టప్ పెట్టాలనుకుంటున్నాం అనుకో, సో దానికి పేటెంట్కి
రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి కానీ ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ప్రకారం ఏం చేశారు, రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించారు. ఫ్రీడమ్ ఫ్రమ్ మల్టిపుల్ ట్యాక్సెస్, సో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని లేకపోతే చాలా ట్యాక్సెస్ నుంచి ఫ్రీడమ్ అనేటటువంటిది ఇచ్చారు వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి. ఐ మేడ్ ప్రోగ్రామ్ ఎందుకంటే టు హెల్ప్ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బిల్డ్ 10 lakh మొబైల్ యాప్ స్టార్టప్స్. సో మొబైల్ యాప్ స్టార్టప్స్ అనేటటువంటివి కూడా అంటే ప్లాట్ఫామ్ స్టార్టప్స్ అంటారు, స్విగ్గీ జొమాటో లాంటివి ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా యాప్ బేస్డ్గా రన్ అవుతాయి అనమాట, అవి మొబైల్ యాప్ బేస్డ్గా. సో 10 లక్షలు 1 million యాప్స్ మొబైల్ అప్లికేషన్స్ అనేటటువంటి స్టార్ట్ చేసే విధంగా ఐ మేడ్ ప్రోగ్రామ్ అనేటటువంటి తీసుకొచ్చారు. అండ్ ముద్రా బ్యాంక్ స్కీమ్ అనేటటువంటిది కూడా అనౌన్స్ చేశారు, ప్రధానమంత్రి ముద్రా యోజన అని చెప్పి అంటాం. ఎందుకు దీస్ పర్టికులర్ స్టార్టప్స్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మైక్రో ఫినాన్స్ ఏదైతే ఉంటుందో తక్కువ మొత్తంలో డబ్బులు అనేటటువంటి లోన్స్ ఇవ్వడానికి అండ్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ ప్రొవైడ్ చేయడానికి. సో ఎవరికి పీపుల్ ఫ్రమ్ లో సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ లోవర్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ వడ్డీ రేట్కి మైక్రో ఫినాన్సెస్ అనేటటువంటి ప్రొవైడ్ చేసే ఉద్దేశంలో దిస్ ముద్రా బ్యాంక్ స్కీమ్, ప్రధానమంత్రి ముద్రా యోజన లాంటివి కూడా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి రీసెర్చ్ పేపర్ ఏం చెప్తుంది, ఈ పర్టిక్యులర్ స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాని పాజిటివ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, నెగిటివ్స్ ఎలా ఉన్నాయి అని ఏం చెప్తుంది చూడండి. సో చూడండి అన్న, ఇండియాస్ ఎంటర్‌ప్రెన్యూరల్ పాలసీ స్టార్టప్ ఇండియా అండ్ ఇట్స్ పాజిటివ్ అవుట్కమ్స్. ఫస్ట్ది ఏంటి అంటే ఇది చేసినటువంటి మంచి ఏంటి అంటే రీజనల్ ఎంటర్‌ప్రెన్యూరల్ డిస్పారిటీస్ అనేది తగ్గించింది. డిస్పారిటీస్ అంటే గుర్తుపెట్టుకొని ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి అర్థం. సో ఒక రీజన్లో ఎక్కువ మంది బిజినెస్లు పెట్టే వాళ్ళు ఉండడం, ఒక రీజన్లో తక్కువ మంది ఉండడం. సపోజ్ టైర్ 2 టైర్ 3 విలేజెస్ టైర్ 3 టౌన్స్ అండ్ సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి దీస్ ఎంటర్‌ప్రెన్యూరల్ స్పిరిట్ ఉండేటటువంటి వాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు దిస్ పర్టికులర్ స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్ వచ్చిన తర్వాత ఏమైంది, టైర్ 2 టైర్ 3 టౌన్స్ నుంచి కూడా దీస్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేటటువంటిది మొదలు పెట్టారనమాట. సో ఇన్ఈక్వాలిటీస్ తగ్గినాయి అండ్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా జరిగిందండి. చాలా మందికి ఉద్యోగాలు రావడం అనేటటువంటిది జరిగింది ఈ స్టార్టప్స్ వల్ల. సో మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్స్ అండ్ మార్కెట్లో ఉన్నటువంటి గ్యాప్స్ డిఫరెంట్ పీపుల్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ గ్యాప్స్ని ఫుల్ చేసే విధంగా సర్వీసెస్తో ముందుకొచ్చారు. సో చాలా ఇవేవైతే ఉన్నాయో దీస్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వృద్ధి సాధించడం అనేటటువంటి జరిగింది. ఎంతో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇవి కారణం అవ్వడం అనేటటువంటి జరిగింది. కానీ కొన్ని కన్సర్న్స్ కూడా లేకపోలేదు అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. మొదటి కన్సర్న్ ఏంటి అంటే హెవీ కాన్సన్ట్రేషన్ ఇన్ మెగా సిటీస్ అండి. సో ఎక్కువగా దీస్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరు అండ్ దాంతోపాటు ముంబై అండ్ దాంతోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ ఏదైతే ఉంటుందో నేషనల్ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉన్నాయో అక్కడే ఉన్నాయి. సో ఎక్కువగా ఈ స్టార్టప్స్ అక్కడే ఉండడం వల్ల సో మిగిలిన సిటీస్కి స్టార్టప్స్ వెళ్ళలేకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్తున్నారు. ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు కానీ రిప్రజెంట్ చేయలేకపోవడం, లోవర్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్కి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెసెస్ పెట్టలేకపోవడం, చాలా హడ్డిల్స్ ఫేస్ చేయడం ఏదైతే ఉంటుందో సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్తున్నారు. 21st centuryలో కూడా caste is the bottleneck, caste is the hurdle for people in improving. సో వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ క్యాస్ట్ ఇంకా అడ్డుకట్టగానే ఉంది 21వ శతాబ్దంలో కూడా, అది చెప్తున్నారు మనకి ఇక్కడ. ఇండియాస్ డిజిటల్ డివైడ్, సో ముఖ్యంగా దిస్ టెక్నాలజీ ఇన్సెంటివ్ క్యాంపెయిన్స్ అండి ఇవి. సో టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడేటటువంటి క్యాంపెయిన్స్. సో నువ్వు స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్ అనేటటువంటిది లాంచ్ చేసేస్తాను అంటే సరిపోదు, దానికి తగినటువంటి టెక్నాలజీ ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావాలి, నెట్వర్క్ ఇవన్నీ పెంచాలి. కానీ ఇండియాలో రీజనల్ డివైడ్ అనేది డిజిటల్ డివైడ్ అనేది ఉంది. అంటే గ్రామాల్లో ఇంటర్నెట్ గట్రా బాగా వస్తుందా, రావట్లేదు. అదే సిటీస్లో బాగా వస్తుంది. అండ్ రిచ్ పీపుల్కి దిస్ డిజిటల్ సర్వీసెస్కి, డిజిటల్ టూల్స్కి, కంప్యూటర్స్కి, మొబైల్ ఫోన్స్కి యాక్సెస్ ఉంది. పూర్ పీపుల్కి యాక్సెస్ అనేది ఉందా, పూర్ పీపుల్కి యాక్సెస్ లేదు. అండ్ డిజిటల్ ఇల్లిటరసీ కూడా, సో ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళకి మొబైల్ వాడకం గట్రా తెలుస్తుంది. అసలు పూర్తిగా చదువు లేనటువంటి వాళ్ళు మొబైల్ వాడగలరా, వాళ్ళు ఇంటర్నెట్లో కానీ వాళ్ళకి కావాల్సినవి సర్వ్ చేసుకోలేదు. సో దిస్ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో అది కూడా దిస్ పర్టికులర్ స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్ నీరు గార్చేస్తుంది అనమాట. అదొకటి చెప్తున్నారు. లెస్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇదొకటండి. సో మనకి ఎంటర్‌ప్రెన్యూర్స్ క్రియేట్ చేయగలుగుతున్నాం కానీ, బిజినెసెస్ క్రియేట్ చేయగలుగుతున్నాం కానీ గుర్తుపెట్టుకోండి, కేవలం 5.5% ఆఫ్ టోటల్ పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ స్టార్టప్స్ ఆర్ ఉమెన్. అంటే 100 మంది స్టార్టప్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉంటే అందులో కేవలం
6 మంది మాత్రమే ఉమెన్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఆ 6 కూడా ఎందుకు ఉంటున్నారంట, ఉమెన్ ఒకవేళ ఒక స్టార్టప్ని స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే బెటర్ ప్రొవిజన్స్ అనేవి ఇస్తుంది. దానికోసం అని చెప్పి ఇన్సెంటివ్స్ లేకపోతే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ వీటి కోసమే ఉమెన్ని పెడుతున్నారు. కానీ సో ఉమెన్ తమ వంతు తాముగా ముందుకొచ్చి దీస్ బిజినెసెస్ అనేటటువంటి స్టార్ట్ చేయలేకపోతున్నారు. అది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటి జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. చక్కగా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, వినాలమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డెసిషన్ ఆన్ మలాబర్ రెబెలియన్ మార్టియర్స్ డిఫర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని మనం బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో మలాబర్ రెబెలియన్ ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో జరిగినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీన్ని మోప్లా రెబెలియన్ అని కూడా అంటారు. సో ఒకసారి దీని గురించి మనం డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. ముందు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం, తర్వాత దిస్ పర్టికులర్ ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. వినండి. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం. ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ ఐసీహెచ్ఆర్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ డిఫర్డ్ ఇట్ డెసిషన్. డిఫర్డ్ అంటే పోస్ట్ పోన్డ్ అని అర్థం. అర్థమైందా? దాన్ని టెంపరీగా సస్పెండ్ చేశారని అర్థం. ఏం డెసిషన్? ముందు తీసుకున్నటువంటి డెసిషన్ సస్పెండ్ చేశారంటే ఏం డెసిషన్ అది? రికమెండేషన్ టు రిమూవ్ ద 1921 మలాబర్ రెబెలియన్ మార్టైర్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంక్లూడింగ్ వరియం కున్నాతు, కున్హా అహ్మద్ హజీ. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో చూడండి, 1921 మలాబర్ రెబెలియన్లో మార్టియర్గా ఉన్నటువంటి, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్ హజీ, మిస్టర్ హజీ. సో ఈయన యొక్క పేరుని రీసెంట్గా గవర్నమెంట్ ఏమనుకుందంటే ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క లిస్ట్ నుంచి తొలగించాలని చెప్పి అనుకున్నారన్నమాట. సో సివియర్ ప్రొటెస్ట్ అనేటటువంటి మొదలవడంతో ఈ పర్టికులర్ డెసిషన్ ఏదైతే ఉంటుందో దాని మీద పోస్ట్ పోన్మెంట్ విధించారు. వరియముకున్నతు కున్హా అహ్మద్ హజీ వాజ్ ఎ ప్రామినెంట్ లీడర్ ఆఫ్ ద మోప్లా అప్రైజింగ్ ఇన్ మలాబార్ ఇన్ 1921. మలాబార్ రెబెలియన్, మోప్లా రెబెలియన్ అని కూడా అంటాం. సో ఈ మలాబార్ రెబెలియన్ గురించి తప్పకుండా మీరు తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా దిస్ పర్టికులర్ మలాబార్ రెబెలియన్ గురించి అర్థమవుతుంది. సో చూడండి, మలాబర్ రెబెలియన్. మలాబర్ రెబెలియన్ పాపులర్గా ఏం పేరుతో పిలుస్తారు? మోప్లా రెబెలియన్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఆర్మ్డ్ రివోల్ట్, సాయుధ తిరుగుబాటు అని చెప్పి అంటాం. ఎవరండి తిరుగుబాటు చేశారు? మాపిల్లా ముస్లిమ్స్ ఆఫ్ కేరళ. కేరళకు చెందినటువంటి మాపిల్లా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడం అనేటటువంటి జరిగింది. ఎవరికి ఎగనెస్ట్గా? బ్రిటిష్ అథారిటీస్కి, బ్రిటిష్ వాళ్ళకి. అండ్ దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళతో కూరిమి అంటే స్నేహం చేస్తున్నటువంటి, ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి హిందూ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగనెస్ట్గా 1921లో చేయడం అనేటటువంటి జరిగింది. ఎవరు చేశారు? మాపిల్లా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడం అనేటటువంటి జరిగింది. ఎవరికి ఎగ్నెస్ట్గా చేశారు? బ్రిటిష్ వాళ్ళకి. అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క హిందూ ల్యాండ్ లార్డ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్నెస్ట్గా. ఎప్పుడండి చేశారు? 1921లో చేయడం అనేది జరిగింది. ఎన్నాళ్ళ కాలం సాగింది ఈ రెబెలియన్? మోప్లా రెబెలియన్ 6 months లాంగ్, 6 నెలల పాటు జరగడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇట్ ఈస్ పర్సీవ్డ్ ఆర్ అండర్స్టూడ్ టు బి వన్ ఆఫ్ ద ఫస్ట్ కేసెస్ ఆఫ్ నేషనలిస్ట్ అప్రైజింగ్స్ ఇన్ సదరన్ ఇండియా. సో దక్షిణ భారతదేశంలో మొదటి జాతీయోద్యమ ఆనవాళ్ళు మనకి మలాబర్ రెబెలియన్లో కనిపిస్తాయని చెప్పి చాలామంది చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది ఎప్పుడు జరిగింది అంటే ఖిలాఫత్ లేదా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటటువంటిది జరుగుతున్న సమయంలో జరిగిందండి. ఖిలాఫత్ మూవ్మెంట్ లేదా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉంటుందో అది జరుగుతున్నటువంటి సమయంలో జరగడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. సో ఇంతకీ మోప్లాస్ లేదా మాపిల్లా ముస్లిమ్స్ అంటే ఎవరు? దే ఆర్ ముస్లిం టెనెట్స్ అంటే కౌలు రైతులు. సో ముస్లిం కౌలు రైతులు అనమాట. అర్థమైందా? వాళ్ళని ఏమని పిలుస్తారు? కానందార్స్ అని పిలుస్తారు. అండ్ కల్టివేటర్స్, వేరు పట్టందార్స్ అని పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఇన్హాబిటింగ్ ద మలాబర్ రీజియన్, ఎక్కడ ఉంటున్నారు? మలాబర్ రీజియన్లో వాళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అక్కడ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారు, ల్యాండ్ లార్డ్స్ ఏమని పేరుతో పిలుస్తున్నారు చూడండి? జన్మీ లేదా జన్మీస్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దీస్ ల్యాండ్ లార్డ్స్ అప్పర్ కాస్ట్ హిందూస్లో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ వాళ్ళు, బ్రాహ్మణులు, క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, వైశ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క ల్యాండ్స్లో వీళ్ళు కౌలుదారులుగా పనిచేస్తున్నారు అనమాట. టెనెట్స్ని కానందార్స్ అంటాం, కల్టివేటర్స్ని వేరుం పట్టందార్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. అండ్ మోప్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
కొద్ది రోజుల్లోనే వాళ్ళకి సమ్ ప్రామినెన్స్ అనేటటువంటి తెచ్చుకున్నారు. ఎవరి సమయంలో? హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమయంలో ఈ ముస్లిం టెనెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ప్రామినెన్స్ వచ్చింది ఓవర్ దేర్ ల్యాండ్ లార్డ్స్. బట్ ఆఫ్టర్ ద బ్రిటిష్ ఆక్యుపేషన్ ఆఫ్ మలాబర్ ఇన్ 1792, 1792లో థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేటటువంటి జరిగిన తర్వాత టిప్పు సుల్తాన్ తన టెరిటోరీస్ని కొన్నింటి బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాల్సి రావడం అనేది జరిగింది అండర్ ఎ ట్రీటీ. అర్థమైందా? మలాబర్ని అప్పగించేస్తారనమాట. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి అప్పగిస్తారు. బ్రిటిష్ వాళ్ళకి అప్పగించిన తర్వాత మళ్ళీ ఎవరండి అధికారంలోకి వస్తారు? ఎవరికి ప్రామినెన్స్ పెరుగుతుంది? హిందూ ల్యాండ్ లార్డ్స్ యొక్క ప్రామినెన్స్, డామినేషన్ ఏదైతే ఉంటుందో అది రీఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆ సమయంలో దీస్ మాపిల్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హిందూ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అణిచివేసేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా ఈ హిందూ ల్యాండ్ లార్డ్స్కి బ్రిటిష్ అథారిటీ అండ్ బ్రిటిష్ ఏజెంట్స్ యొక్క సపోర్ట్ ఉంది అనేటటువంటి విషయంతో మాపిల్లాస్ ఎవరైతే ఉన్నారో, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువుల మీద తిరగబడ్డం అనేటటువంటి జరిగిందమ్మ. అర్థమైందా? ఎప్పుడు? ఇన్ 1921 అండర్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రివోల్ట్? ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటో చూడండి. హిస్టరీ ఆఫ్ ఫ్యూడల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద మలాబర్ రీజన్. మలాబర్ రీజన్లో ఫ్యూడల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఎవరైతే భూమిని ఓన్ చేసుకున్నటువంటి ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, భూస్వామి ఎవరైతే ఉన్నారో, ఆయనకి కౌలుదారులకి మధ్య వివాదాలు ఏవైతే ఉన్నాయో వివాదాలు, పీజెంట్ ల్యాండ్ లార్డ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో హిస్టారికల్గా ఘోరంగా ఉండేవి ఆ రీజియన్లో ఆ సమయంలో. సో ఎవిడెంట్లీ అబౌట్ 32 అప్రైజింగ్స్ ఫర్ ఆర్గనైజ్డ్ బై ద మోప్లాస్. సో 1836 నుంచి 1919 మధ్యలో సో దీస్ మోప్లాస్ ఎవరైతే ఉన్నారో 32 తిరుగుబాట్లు అనేటటువంటి చేశారంట ఎగెన్స్ట్ దిస్ హై కాస్ట్ హిందూ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళపైన, బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన. సో ఇది ఒక పీక్ స్టేజ్కి చేరుకోవడం వల్ల ఏం జరిగింది? మళ్ళీ తిరుగుబాటు చేశారు. రెండవది ఏంటి అంటే అగ్రేరియన్ డిస్కంటెంట్. సో దిస్ మాపిల్లా టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎకనామిక్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది ఓవర్ టైం విపరీతంగా డిటేరియేట్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళ తాలూకా అప్రెసివ్ పాలసీస్, ముఖ్యంగా ఈ ట్యాక్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ట్యాక్సేషన్ పెంచేశారు. అండ్ దాంతోపాటు ఈ టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు పడితే అప్పుడు ల్యాండ్ని తిరిగి లాక్కోవడం అనేటటువంటి జరిగింది. కౌలుదారులను బయటికి పంపించేస్తే వాళ్ళు మీరు ఈ ల్యాండ్లో పండించకూడదు అని చెప్పి, అండ్ దాంతోపాటు ఫోర్స్ డెఫిక్షన్స్ ఇవన్నీ చేయడం అనేటటువంటిది జరిగేదన్నమాట. అర్థమైందా? అండ్ దిస్ హ్యాడ్ గివెన్ రైజ్ టు యాంటీ బ్రిటిష్ అండ్ యాంటీ ఫ్యూడల్ సెంటిమెంట్స్. భూస్వాములకు ఎగనెస్ట్గా అండ్ దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా ఏం జరగడం అనేటటువంటి జరిగింది. దీస్ మోప్లాస్ ఎవరైతే ఉన్నారో లేదా దీస్ పర్టికులర్ మాపిల్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు చేయడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి. సో థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దిస్ మాప్లా రెబెలియన్ చూడండి, పొలిటికల్ మొబిలైజేషన్ ఆఫ్ మాపిల్లాస్. సో అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో అది మాపిల్లా కల్టివేటర్స్ దగ్గరికి చేరుకొని ఈ మాపిల్లా కల్టివేటర్స్తో మాట్లాడడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? టు మొబిలైజ్ సపోర్ట్ ఫర్ ఇండిపెండెన్స్ త్రూ ఖిలాఫత్ మూమెంట్. అప్పుడే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ చేసినటువంటి ఖిలాఫత్ మూమెంట్ అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దానికి మీ సహకారం అనేటటువంటిది ఇవ్వమని చెప్పి. ఖిలాఫత్ మూమెంట్ గురించి మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. మనం హిస్టరీ క్లాసెస్లో, మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో చక్కగా డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఖిలాఫత్ మూమెంట్? సో చూడండి, ఇక్కడ టూకీగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో మొదటి ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 1 ఏదైతే ఉంటుందో అది ఎవరెవరి మధ్య జరగడం అనేటటువంటి జరిగింది. ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ దాంతోపాటు సెంట్రల్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్య జరిగింది. ఎలైడ్ పవర్స్ దీనిలో విన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సెంట్రల్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఎలైడ్ పవర్స్లో ఎవరు ఉండడం అనేటటువంటి జరుగుతుంది అంటే బ్రిటిష్ వాళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ సెంట్రల్ పవర్స్లో ఎవరు ఉండడం అనేటటువంటి జరుగుతుంది అంటే దిస్ పర్టికులర్ ఒటమన్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు టర్కీ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి ఒటమన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఒటమన్ యొక్క రాజుని ఒకప్పుడు ముస్లిమ్స్ అందరూ ఏమనుకునే వాళ్ళు అంటే మా మతాధినేత అని చెప్పి అనుకున్నారు, మా రిలీజియస్ హెడ్గా చూసేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ మనకి పోప్ ఉంటారు, పోప్ని ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ హెడ్గా చూస్తారా లేదా? అలాగే ఖలీఫాని కూడా ఒటమన్ ఎంపైర్ రాజుని ఖలీఫా అనేవాళ్ళు. ఖలీఫాని కూడా ఏమని పిలిచేవాళ్ళు అంటే వాళ్ళ హెడ్గా చూసేవాళ్ళు. బట్ కానీ ఎలైడ్ పవర్స్ గెలిచిన తర్వాత ఒటమన్ ఎంపైర్ డిసింటిగ్రేట్ అవ్వడం మొదలైందనమాట. సో ఈ రాజుని పదవి నుంచి తీసేస్తామని చెప్పి పుదంతులు వచ్చాయి, పుకార్లు వచ్చినాయి. దానివల్ల ఏం జరిగింది? ఖిలాఫత్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయింది. మళ్ళీ ఒటమన్ రాజు ఎవరైతే ఉంటారో ఆయన పొజిషన్ అనేటటువంటిది అందించాలి అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ తిరుగుబాటు చేశారు. ఈవెన్ ఇండియాలో కూడా ఆ రకమైనటువంటి ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో ఈ ఖిలాఫత్ మూమెంట్ నాయకులు అండ్ దాంతోపాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు వచ్చి ఈ మాపిల్లా కల్టివేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంప్రదింపులు జరగడం అనేది జరిగింది. ఈ ఖిలాఫత్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ మలాబర్ ఇన్ జూన్ 1920 విచ్ బికేమ్ ఇంక్రీజింగ్లీ యాక్టివ్.
సో మలాబర్ రీజియన్లో ఖిలాఫత్ కమిటీ అనేటటువంటిది ఏర్పడింది 1920 జూన్లో, అండ్ అది చాలా యాక్టివ్గా మారడం అనేది జరిగింది. వెరాజ్ ఇన్ ఆగస్ట్ 1920 1920 ఆగస్టులో గాంధీ అండ్ దాంతోపాటు షౌకత్ అలీ, అలీ బ్రదర్స్లో ఒక ఆయన షౌకత్ అలీ ఎవరైతే ఉన్నారో ఆయన ఈజ్ ద లీడర్ ఆఫ్ ద ఖిలాఫత్ మూమెంట్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ద ఖిలాఫత్ మూమెంట్ ఇన్ ఇండియా. ఓకేనా, షౌకత్ అలీ. సో ఈయన గాంధీ ఈ పర్టికులర్ కాలికట్ అండ్ మలాబర్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడికి చేరుకొని అక్కడ ప్రజలకి ఖిలాఫత్ అండ్ దాంతోపాటు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి మెసేజ్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. బై జనవరి 1921 ద మాపిల్లాస్ అండర్ ద రిలీజియస్ హెడ్ మహదూమ్ తంగల్ ప్లెజ్ ద సపోర్ట్ టు ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. సో మాపిల్లాస్ ముస్లిమ్స్ అందరూ ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి తమ సపోర్ట్ని ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. సో ఇలా పొలిటికల్ మొబిలైజేషన్ అనేటటువంటి జరగడం కూడా, అంటే రాజకీయ నాయకులు వచ్చి వీళ్ళందరినీ సమీకరించడం, వీళ్ళందరినీ ఒక తాటిన చేర్చడం ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా ఈ రివోల్ట్ పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇమీడియట్ కాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ చూడండి, దిస్ పర్టికులర్ రెబలియన్ చూడండి. మాపిల్లాస్ ఎవరైతే ఉన్నారో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ వరియముకున్నాద్ కుంజహమ్మద్ హజీ టుకప్ ఆర్మ్స్ ఇన్ ఆగస్ట్ 1921 1921 ఆగస్టులో ఆర్మ్స్ అనేటటువంటివి, ఆయుధాలు అనేటటువంటివి తీసుకున్నారండి. ఆయుధాలు పట్టుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు? డ్యూ టు ద అరెస్ట్ ఆఫ్ ఖిలాఫత్ లీడర్ అలీ ముసాయర్ అండ్ ఎ వైడ్ స్ప్రెడ్ రూమర్ దట్ ఎ ప్రామినెంట్ మాస్క్ ఇన్ తిరురంగడి హ్యాస్ బీన్ రైడెడ్. సో ఖిలాఫత్ లీడర్ అయినటువంటి ఖిలాఫత్ కమిటీలో ఉన్నటువంటి మలాబర్ ఖిలాఫత్ కమిటీలో సభ్యుడైనటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లీడర్ అలీ ముసలియార్ని సో బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడం వల్ల, అండ్ దాంతోపాటు మలాబర్ రీజియన్లో ఉన్నటువంటి ఒక ప్రామినెంట్ మసీద్ ఏదైతే ఉంటుందో దాని మీద బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేయబోతున్నారు అనేటటువంటి పుకార్లు వదంతులు అనేటటువంటి చెలరేగడం వల్ల వీళ్ళందరూ కలిసి వరియముకున్నాద్ కుంజహమ్మద్ హజీ అనేటటువంటి ఒక లీడర్ అధ్యక్షతన ఏం చేయడం అనేటటువంటి జరిగింది, ఆయుధాలు పిక్ చేయడం అనేటటువంటిది జరిగింది. Now let us look at the course of the rebellion. Rebellion ఎలా జరిగిందో చూడండి. It largely took the shape of guerrilla type attacks on Janmis, police and troops. సో ల్యాండ్ లార్డ్స్, జన్మీస్ అంటే మనం మాట్లాడుకున్నాం, పోలీసులు అండ్ ట్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య గొరిల్లా టైప్ ఆఫ్ వార్ఫేర్, అంటే ఇట్ ఈస్ అన్ అన్ఆర్గనైజ్డ్ వార్ఫేర్. అంటే ఎదురుగా పోరాటం కాకుండా వీళ్ళ మీద ఆకస్మికంగా దాడి చేయడం అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా చేసేవాళ్ళు. అండ్ దాంతోపాటు సింబల్స్ ఆఫ్ ద కొలోనియల్ స్టేట్, టెలిగ్రాఫ్ లైన్స్ కానీ, రైల్వే స్టేషన్స్, కోర్ట్స్, పోస్ట్ ఆఫీసెస్, ల్యాండ్ లార్డ్స్ యొక్క హోమ్స్, వీటన్నింటినీ అటాక్ చేసి వాటన్నింటినీ లూటీ చేయడం అనేటటువంటి జరిగేది. అండ్ ఈ రెబలియన్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవ్వడం అనేటటువంటి జరిగిందో అక్రాస్ ద మలాబర్ డిస్ట్రిక్ట్, మలాబర్ రీజియన్ మొత్తం, మలాబర్ కోస్ట్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం అనేటటువంటి జరిగిందో, బ్రిటిష్ ఆఫీసర్స్ అండ్ లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్కేప్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఎస్కేప్ అయిన తర్వాత మలాబర్ టెరిటరీ, మలాబర్ రీజియన్లో ఉన్నటువంటి చాలా టెరిటరీ లోకల్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో, రెబల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తిరుగుబాట్లు చేస్తున్నారో వాళ్ళ చేతుల్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. సో వెరీ సూన్ దిస్ పర్టికులర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాంతం మీద ఆధిపత్యం అనేటటువంటి తెచ్చుకోవడం మొదలుపెట్టారు, సంపాదించడం స్టార్ట్ చేశారు. సో ద టెరిటరీ వాజ్ డిక్లేర్డ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ ఇన్ ఆగస్ట్ 1921 విత్ హజీ యాజ్ ఇట్స్ రూలర్. సో ఏదైతే టెరిటరీ వీళ్ళు అండర్లోకి వచ్చిందో దాన్ని ఒక ఇండిపెండెంట్ స్టేట్, స్వతంత్ర రాజ్యంగా వాళ్ళు ప్రకటించుకోవడం అనేది జరిగింది ఆగస్ట్ 1921లో. దానికి రూలర్గా హజీ ఉండడం అనేటటువంటి జరిగింది. ఫర్ నియర్లీ 6 months 6 నెలలుగా ఇరాన్ ప్యారలల్ ఖిలాఫత్ రెజీమ్, సో ఒక ఖిలాఫత్ రెజీమ్ అనేటటువంటిది ఆయన రన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఖిలాఫత్ గవర్నమెంట్ని రన్ చేశారు. సో ఒక అండర్ గ్రౌండ్ గవర్నమెంట్ని, ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ నీలంపూర్ with even its own separate passport, currency and system of taxation. దాంతో కూడా ఆయన ఏమి ఇంట్రడ్యూస్ చేశాడు, సెపరేట్ పాస్పోర్ట్ ఆ పర్టికులర్ టెరిటరీకి అన్నట్టు ఏదైతే ఇండిపెండెంట్ స్టేట్గా డిక్లేర్ చేశారో దానికి ఇండిపెండెంట్ కరెన్సీ, నాణ్యాలు, అండ్ దాంతోపాటు సిస్టమ్ ఆఫ్ ట్యాక్సేషన్, పన్ను ఏదైతే ఉంటుందో ట్యాక్సేషన్ సిస్టమ్ కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ టెనెట్స్, కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు సాగు చేస్తున్నటువంటి భూముల మీద సర్వాధికారాలు లభించడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా, ట్యాక్స్ సబ్సిడీస్ లాంటివి కూడా వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో బ్రిటిష్ అథారిటీస్కి వ్యతిరేకంగా మొదలైనటువంటి ఒక చిన్న ప్రొటెస్ట్, నిరసనగా మొదలైనటువంటి దిస్ పర్టిక్యులర్ మోప్లా రెబలియన్ ఏదైతే ఉంటుందో ఇది కమ్యూనల్ ఓవర్ టోన్స్ కూడా పూసుకుందండి, మతం రంగును కూడా పూసుకోవడం అనేటటువంటి జరిగింది. సో దానివల్ల కమ్యూనల్ వైలెన్స్ కూడా ఇది కారణం అవ్వడం అనేది జరిగింది. అంటే హిందువులకి ముస్లిమ్స్కి మధ్య మత విద్వేషాలు కూడా ఇది రెచ్చగొట్టడం అనేటటువంటి జరిగింది. మత ఘర్షణలకు కూడా దిస్ మోప్లా రెబలియన్ ఏదైతే ఉంటుందో ఇది కారణం అవ్వడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే దిస్ ల్యాండ్ లార్డ్స్ హిందూస్ అవ్వడం, పీజెంట్స్ అండ్ దాంతోపాటు టెనెట్స్ లార్జ్లీ ముస్లిమ్స్ అవ్వడం చేత. అర్థమైందా? సో చూడండి, నెక్స్ట్ చూడండి నాన్న.
బ్రిటిష్ సప్రెషన్ ఆఫ్ ద రివోల్ట్. ఈ రివోల్ట్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా అణిచివేశారో మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. సో ద బ్రిటిష్ గవర్నమెంట్ రెస్పాండెడ్ టు ద మూవ్మెంట్ విత్ మచ్ అగ్రెషన్. బ్రిటిష్ గవర్నమెంట్ దిస్ పర్టికులర్ మోప్లా రెబలియన్కి చాలా సివియర్గా రియాక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. గూర్ఖా రెజిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిప్లాయ్ చేయడం అనేటటువంటిది జరిగింది. డిప్లాయ్ చేసి మార్షల్ లా అంటే సెక్షన్ 144 సెక్షన్ ఏదైతే ఉంటుందో అది విధించి ప్రజలు గుమిగూడకూడదు, నో ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అండ్ దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబుల్, ఒక చోట గుమిగూడేటటువంటి హక్కుల్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకోవడం అనేటటువంటి లాక్కోవడం అనేటటువంటిది జరిగింది. సో మొత్తానికి చాలా తీవ్రంగా ఈ పర్టికులర్ రెబలియన్ని అణిచివేయడం అనేటటువంటిది జరిగింది బ్రిటిషర్స్, రైట్. వెరీ ఇంపార్టెంట్. సో ద వ్యాగన్ ట్రాజడీ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. అప్రాక్సిమేట్లీ 60 మాపిల్లా ప్రిజనర్స్ ఆన్ దేర్ వే టు ఏ ప్రిజన్ సఫికేటెడ్ టు డెత్ ఇన్ ఏ క్లోజ్డ్ రైల్వే గూడ్స్ వ్యాగన్. సో రైల్వే గూడ్స్ పెట్టేదైతే ఉంటుందో దానిలో 60 మంది మాపిల్లా ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో, ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇరికించి వాళ్ళకి ఊపిరి ఆడకుండా చేసి వాళ్ళని చంపేయడం అనేటటువంటి జరిగిందమ్మా. బై January 1922 1922 జనవరి కల్లా దే హ్యాడ్ టేకెన్ బ్యాక్ ది ఏరియాస్ హెల్డ్ బై ద రెబల్స్ అండ్ క్యాప్చర్డ్ ఆల్ దేర్ కీ లీడర్స్. సో ఈ రెబల్స్ ఏవైతే ఏరియాస్ని వాళ్ళు లాక్కున్నారో, ఏదైతే ఏరియాస్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారో వాటన్నింటినీ వీళ్ళు తిరిగి తీసుకోవడం అనేటటువంటి జరిగింది. అండ్ కీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పట్టుబడ్డం అనేటటువంటిది జరిగిందమ్మ. హజీ వాజ్ అరెస్టెడ్ అండ్ వాజ్ సెంటెన్స్ టు డెత్ అలాంగ్ విత్ హిస్ కంపాట్రియోట్స్. సో హజీ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ కాబట్టడం అనేటటువంటి జరిగింది. ఆయనకు ఉరి తీయడం అనేటటువంటి జరిగింది అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, అలాంగ్ విత్ హిస్ అండ్ ఆల్, రైట్. వాళ్ళతో ఎవరైతే ఆయన వెనుకున్నారో వాళ్ళందరితో కలిపి. సో హజీ కూడా మలాబర్ రెబలియన్లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మార్టియర్గా గుర్తింపబడ్డం అనేటటువంటి జరిగింది. కానీ ఇప్పుడు మనకి న్యూస్లోకి ఎందుకు రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో దీస్ మాపిల్లా లేదా మోప్లా రెబలియన్ ఏదైతే ఉంటుందో, లేదా మలాబర్ రెబలియన్ ఏదైతే ఉంటుందో, ఈ మలాబర్ రెబలియన్కి మార్టియర్గా ఉన్నటువంటి హజీ నేమ్ని తొలగించడం అనేటటువంటి జరిగింది. ఫ్రీడమ్ ఫైటర్స్ లిస్ట్ నుంచి ఆ డెసిషన్ తీసుకున్నారు. కానీ ఆ డెసిషన్ ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం అనేటటువంటి జరిగింది. సాధ్యం టెంపరీగా సస్పెండ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ వాజ్ స్టిల్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ నౌ. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి చక్కగా మీకు ఈ ఆర్టికల్ అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ద జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కంటిన్యూస్ టు బి ఎల్యూజివ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం మాట్లాడుకుంటాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 7 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటో అర్థం కావాలి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థమైతేనే మీకు ఈ ఆర్టికల్ అనేటటువంటిది డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మొదట జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి బేసిక్స్ అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది ఫస్ట్ తెలుసుకుందాం. దాని తర్వాత మనం ఏం చేద్దాం, న్యూస్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే న్యూస్లోకి మన ఆర్టికల్లో ఏ ఏ విషయాలు డిస్కస్ చేశారు అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి అన్న. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది మీ అందరికీ నేను చెప్పాను. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి ట్రంప్ బయటకు వచ్చేసిన తర్వాత ఏం జరిగింది, దిస్ పర్టికులర్ జేసీపీఓఏ ఏదైతే ఉంటుందో ఇది రివైవ్ అయిపోవడం అనేది జరిగింది. ట్రంప్ బయటకు వచ్చేసి ఇరాన్ మీద ఏం చేశారు, శాంక్షన్స్ అనేవి విధించారు. సో మనకి ఇరాన్ ఏముంటుంది, మీరు శాంక్షన్స్ తీయకపోతే మేము ఇంకా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తాం, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తాం అంటుంది. న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ తయారు చేస్తే ఏం జరుగుతుంది, ప్రపంచ శాంతికి అది భంగం వాటిల్లడం అనేటటువంటిది జరుగుతుంది, భంగం కలిగేలా అది ప్రయత్నించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే న్యూక్లియర్ రేస్ మొదలవుతుంది, ఆర్మ్స్ రేస్ మొదలవుతుంది. ఇరాన్ చేస్తే ఇరాన్కి శత్రువైనటువంటి సౌదీ అరేబియా చేస్తుంది, సౌదీ అరేబియా చేస్తే సౌదీ అరేబియాకి ఫ్రెండ్ అయినటువంటి ఇజ్రాయిల్ కానీ లేకపోతే మన వీళ్ళు ఎవరైతే ఉన్నారో అమెరికా లాంటివి చేస్తే, అమెరికా లాంటివి చేస్తే రష్యా చైనాలు ఏవైతే ఉంటాయో అవి కూడా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్స్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా? సో అందుకే మళ్ళీ ఈ జేసీపీఓ ఏదైతే ఉంటుందో దాన్ని రివైవ్ చేసేటటువంటి ఉద్దేశంతో, దానికి మళ్ళీ తిరిగి ఊపిరి లూదేటటువంటి ఉద్దేశంతో, దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టేటటువంటి ఉద్దేశంతో వియన్నా టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ ఎవరెవరైతే దీనిలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు అండ్ దాంతోపాటు మీడియేటర్స్ సహాయంతో వియన్నా టాక్స్ ఏవైతే ఉన్నాయో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా, ఫిబ్రవరి 24, 2022 రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ యుక్రెయిన్ మీద మిలిటరీ ఆపరేషన్ సైనిక చర్యను ప్రకటించడం అనేది జరిగింది. దానివల్ల దిస్ పర్టికులర్ జేసీపీఓఏని రివైవ్ చేసేటటువంటి ప్రయత్నంలో జరుగుతున్నటువంటి వియన్నా టాక్స్ ఇంకా డిలే అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో మెయిన్ హర్డిల్స్ ఏంటి అంటే రష్యన్ డిమాండ్స్ అమ్మ. రష్యా అనేటటువంటిది ఏం డిమాండ్ చేస్తుంది, మీరు మా మీద ఎకనామిక్ శాంక్షన్స్ వేశారు కదా, ఇప్పుడు అమెరికా రష్యా మీద ఎకనామిక్ శాంక్షన్స్ అనేటటువంటి విధించిందా లేదా? విధించింది. సో యుఎస్ అనేటటువంటిది ఎకనామిక్ శాంక్షన్స్ అనేటటువంటివి తీసేయాలి, అప్పుడే మేము ఈ పర్టిక్యులర్ టాక్స్లో పార్టిసిపేట్ చేస్తాం. ఎందుకంటే రష్యా ఈజ్ ఆల్సో ఒరిజినల్ సిగ్నేటరీ ఆఫ్ జేసీపీఓఏ. అవును చెప్పామా లేదా? సో P5 కంట్రీస్ కూడా ఉన్నాయి, జర్మనీ కూడా ఉంది అని చెప్పుకున్నామా లేదా? ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ జాయింట్ కమిషన్, రైట్? సో ఇట్ సూపర్వైజెస్ ఇరాన్స్ కంప్లైంట్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద డీల్. అవునా కాదా? సో రష్యా ఏముంటుంది, ఇరాన్ న్యూక్లియర్ డీల్స్ రివైవ్ అవడానికి మేము సహాయపడతాం, మేము మోస్తాం. కానీ ఎప్పుడు మా అమెరికా ఏదైతే ఉంటుందో అమెరికా రష్యా మీద శాంక్షన్స్ అనేవి తగ్గించాలి అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వేరాజ్ ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ యొక్క డిమాండ్ ఏంటి అంటే, ఇరాన్ ఏం చెప్తుంది అంటే కంప్లీట్గా ఇరాన్ మీద ఎప్పటి వరకు అమెరికా ఎటువంటి శాంక్షన్స్ ఏవైతే వేసిందో, ఆంక్షలు ఏవైతే విధించిందో వాటన్నింటినీ అమెరికా వెనక్కి తీసుకోవాలి. అమెరికా వెనక్కి తీసుకోకపోతే మేము అసలు ఎప్పుడు తగ్గము అనే విధంగా చెప్తున్నారు. మరి యుఎస్ ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు అంటే పొలిటికల్గా అది సూసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ ఎప్పటి నుంచో బద్ద శత్రువు. సో ఇప్పటికే జో బైడెన్ ఏమీ చేయలేకపోతున్నారని చేతకాని వ్యక్తిలాగా పోర్ట్రే చేస్తున్నారు. ఎవరు దీస్ రిపబ్లిక్స్ ఎవరైతే ఉన్నారో రిపబ్లిక్స్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. యుఎస్లో డెమోక్రాట్స్ రిపబ్లిక్స్ అని రెండు ఉంటారు. సో రెండు పార్టీస్ ఉంటాయి, 2 పార్టీ పాలిటిక్స్ జరుగుతాయి అక్కడ. డెమోక్రాట్స్ తరపున ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, జో బైడెన్. వెరాజ్ ట్రంప్ రిపబ్లికన్స్ తరపున ఉంటారు. సో అపోజిషన్ పార్టీ అయినటువంటి రిపబ్లికన్స్ ఇంకా ఎక్యూజ్ చేస్తారు, చేతకాని వ్యక్తి అనే విధంగా ఒక ముద్ర వేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బద్ధ శత్రువు అయినటువంటి ఇరాన్ మీద కూడా మేము పెట్టినటువంటి ప్రజలను మీరు తీసేశారు అనే విధంగా ప్రజల్లో ఆ రకమైనటువంటి వాళ్ళు క్యాంపెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో పొలిటికల్గా అది బైడెన్కి ఇన్వైలబుల్ కాబట్టి, నాట్ ఫీజిబుల్ కాబట్టి ఏం చేస్తున్నారు అంటే ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆంక్షలు ఇరాన్ మీద తీయట్లేదు. అర్థమైందా? సో మరి ఇప్పుడు జేసీపీఓ యొక్క ఇంపాక్ట్ ఇరాన్ మీద ఎలా ఉంటుంది అనే విధంగా చెప్పారు. ఇరాన్ మీద పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదు, ఎందుకంటే ఈ 2015తో పోలిస్తే ఇప్పుడు ఇరాన్ చాలా స్ట్రాంగ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో యుఎస్ శాంక్షన్స్ ద్వారా వాళ్ళ మీద పడినటువంటి అడ్వర్స్ ఎకనామిక్ ఇంపాక్ట్ని కూడా ఇప్పటి వరకు విత్స్టాండ్ చేసుకోగలిగింది, తట్టుకోగలిగింది. వాళ్ళ యొక్క క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా అమ్ముకుంటుంది కూడా ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్. అండ్ దాంతోపాటు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైకిల్లో కూడా టెక్నాలజికల్ అచీవ్మెంట్స్ అనేటటువంటివి సాధించగలగడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అమెరికాకి శత్రువులుగా వ్యతిరేకంగా ఉన్నటువంటి రష్యా చైనాలతో కూడా తమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని డీపెండ్ చేసుకుంటుంది. ఎవరు, ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్. సో పక్కనే ఉన్నటువంటి అజర్బైజాన్, టర్కీ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా సంప్రదింపులు జరుగుతుంది. అండ్ యుఏఈ లాంటి, సౌదీ అరేబియా లాంటి తమ శత్రువులతో కూడా ఇరాన్ అనేటటువంటిది ట్రేడ్ రిలేషన్స్ కోసం సంప్రదింపులు జరపడం అనేది జరుగుతుంది. సో ఇరాన్ ఈజ్ వే మోర్ స్ట్రాంగర్ దాన్ ఇట్ వాజ్ ఇన్ 2015. 2015 కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది, 7 ఏళ్ళలో చాలా బలంగా తయారైంది. అర్థమైందా?
సో ఈ పర్టిక్యులర్ ఇది అవ్వకపోతే, ఒకవేళ ఇన్ కేసు జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందుకు వెళ్ళకపోతే మాత్రం చాలా థ్రెట్స్ ఉంటాయి. 2 ఇంపార్టెంట్ కన్సిక్వెన్సెస్ ఏమవుతాయి అంటే, ఫస్ట్ కన్సిక్వెన్సెస్ ఏం చెప్తున్నారు అంటే, ఇట్ విల్ డీపెన్ ద సెక్యూరిటీ క్రైసిస్ ఇన్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాలో పశ్చిమ ఆసియా ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ సెక్యూరిటీ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది ఇంకా భద్రతా సంక్షోభం ఏదైతే ఉంటుందో అది ఇంకా ముదరడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ఎందుకు ఒకవేళ ఇరాన్ అనేటటువంటిది న్యూక్లియర్ క్యాపబిలిటీ పెంచుకుంది అనుకోండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ తెచ్చింది అనుకోండి, సౌదీ అరేబియా న్యూక్లియర్ ప్రోగ్రాము, యుఏఈ కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది. సో న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెపన్ చేతిలో ఉంటే కంట్రీ ఆగుతుందా? ఆగదు. వెపన్ చేతిలో ఉంటే కంట్రీ ప్రయోగించాలనే ప్రయత్నం చేస్తుంది. అది ప్రపంచ శాంతికి భంగం వాటిల్లేటట్టు చేస్తుంది. 3వ ప్రపంచ యుద్ధానికి కూడా అది కారణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో వెస్ట్ ఏషియన్ ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని అది ఫర్దర్ డీపెండ్ చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రివైవ్ అవ్వకపోతే. సెకండ్ది ఏంటి అంటే, న్యూ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ ఇన్ ఇంటర్నేషనల్ అఫైర్స్. సో న్యూ మల్టీపోలార్ ఆర్డర్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో చూడండి, ఈ పదం వెరీ సింపుల్, ఈజీగా. ఇప్పుడు మనకి యూనిపోలార్ ఆర్డర్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్న ఎవరు? కేవలం అమెరికా, అవునా కదా? ఎప్పుడు కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత. సో కోల్డ్ వార్ ఎప్పుడైతే అయిపోవడం అనేటటువంటిది జరిగిందో, యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిందో, వరల్డ్లో పెద్దన్నగా ఎవరున్నారు? యుఎస్ ఉండడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు ఇంకా వ్యతిరేకంగా ఉందనుకోండి ఎవరు? అమెరికా. ఇరాన్ ఎవరి వైపు వెళ్తుంది? రష్యా చైనాల వైపు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. రష్యా చైనాల వైపు పక్కన ఇంకెవరున్నారు? ఇక్కడ పాకిస్తాన్ ఉంది, ఇంకొక న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీ. ఇంకా దీంతో పాటు ఇప్పుడు ఇరాన్ కూడా చేరింది అనుకున్నాను. ఇరాన్ కూడా చేరితే ఈ కొత్త యాక్సిస్ అనేటటువంటిది ఏర్పడింది అనుకోండి. సో కొన్ని దేశాలు అమెరికా వైపు, కొన్ని దేశాల వైపు, ఈ 4 కంట్రీస్ యాక్సిస్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఒక కొత్త ఇన్ఫ్లుయెన్స్ను, ఒక కొత్త డొమైన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవతరించేటటువంటి అవకాశం ఉంది అనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? సో ఈ న్యూ అలైన్మెంట్స్ అనేటటువంటి కూడా చాలా థ్రెట్, చాలా ప్రాబ్లం అని చెప్తున్నారు. సో రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. సో అన్ని కంట్రీస్ కూడా ఏం చేయాలి? ఈ వియన్నా టాక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటివి అన్నీ కలిసి ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది రివైవ్ అయ్యే విధంగా ఒక కలెక్టివ్ న్యూ అగ్రిమెంట్ అనేటటువంటి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలి. అప్పుడే ప్రపంచ శాంతి అనేటటువంటి సాధ్యపడుతుంది అనే విధంగా మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. సో నేను ఆర్టికల్లో ఉన్నదంతా చెప్తున్నాను. మీరు ఒక్క పని చేయండి, ఏంటి అంటే నేను చెప్పిన తర్వాత దీస్ ఎడిటోరియల్స్ కానీ ఒపేడ్స్ కానీ ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జార్గాన్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్తుంటే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, కానీ పేపర్ మీద మీరు రాసేటప్పుడు మీకు పదాలు దొరకవు. సో అందుకోసమని చెప్పి ఒకసారి మీరు చదివారనుకోండి, సింగిల్ రీడింగ్ ఇచ్చారనుకోండి, మీకు అప్పుడు రేపు పొద్దున్న ఆన్సర్స్ కూడా రాసే విధంగా మీకు ఉపయోగపడతాయి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. సో మీకు ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవుతూ ఉండండి. మీకు చక్కగా డీటెయిల్గా ఇన్డెప్త్ ప్రతి టాపిక్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తాం మేము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.